UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మామూలుగా ఇంటికి ఆడపిల్లల్ని పిలవటం సంప్రదాయం. దసరా పండగ నాడు కొంతమంది అయితే బతుకమ్మకి పిలిచి ఈ 9 రోజులు ఆడపిల్లల్ని అక్కడే ఉంచుకొని చక్కగా అన్ని పట్టు వస్త్రాలు పెట్టి కూతురికి అల్లుడికి బట్టలు పెట్టి పంపించడం అనేది ఆనవాయితీ. అది నార్మల్‌గా జరిగేది. మరి కోయదొరలు ఏ విధంగా చేసుకుంటారు? అంతేకాకుండా జమ్మిని బంగారంగా భావించి జమ్మితో అందరూ కలవటం అనేది జరుగుతూ ఉంటుంది. వాస్తవం. మీరు ఏ విధంగా చేసుకుంటారు? ఈ జమ్మికి సంబంధించి వివరణ ఇవ్వండి. అయితే అమ్మా, ఆ జమ్మి ఆకు గురించి మీరందరూ ఎలా చేస్తున్నారో మేము కూడా అదే విధంగా మా అడవిలో ఉంటుందిగా తల్లి. ఆ అడవిలో ఉండాల్సిన చెట్టుని మేము తెచ్చుకొని దానికి ముందు మేము దగ్గర వాళ్ళని, బంధువులని, స్నేహితులని, మిత్రులు, మాకు ముఖ్యమైన వాళ్ళు ఉంటారు కదా, ఆడబిడ్డల్ని, తర్వాత మనకి సంబంధించిన వాళ్ళని, బంధువు మిత్రుల్ని పిలిపించుకుంటాం అన్నమాట ఆ రోజు. ఎందుకంటే ఆ 9 రోజుల పాటు మా దగ్గరే ఉంటారు వాళ్ళు. ఉన్నారు కాబట్టి అప్పుడు మేము వాళ్ళని పిలిపించుకొని ఆ ఆకుని అనేది మాకు సంబంధించిన వాళ్ళందరికీ పంచుతాం. అందరికీ. అంటే వీళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వకూడదు అనేది ఉండదు. ఎందుకంటే మనకి ప్రేమైన వాళ్ళు ఎవరైనా సరే అది మేము ఇస్తుంటాం. కాబట్టి ఆ ప్రేమతో మేము ఇచ్చింది అదే వాళ్ళు బంగారం అనుకొని అది భద్రంగా తీసుకొని వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటారు. తర్వాత ఇంటికి గడప కట్టుకుంటారు చాలా మంది. మంచిది, అలా కట్టుకోవడం మంచిది. అలా కట్టుకోవడం మంచిది. లేకపోతే కొంతమంది గల్లాపెట్టులో పెట్టుకుంటారు. చాలా మంది ఆ ఇచ్చిన ఆకుని గల్లాపెట్టి అంటారు కదమ్మా, లేకపోతే లక్ష్మీ బాక్స్ లాంటిది, గల్లాపెట్టి లాంటిది దాంట్లో కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకుంటే చాలా మంచిది. ఎందువల్ల అంటే అది మనం ప్రేమతో ఇస్తున్నాం కాబట్టి మాటే మంత్రం, మాటే వేదం, మాటే విధానం, మాటే యోగం. ఆ విధంగా ఉంటుందమ్మా. మాటంతా మంచిది లేదు, మాటంతా చెడ్డది లేదు. అమ్మ అంటే ఎలా ఉంటుంది, అరే అంటే ఎలాగ ఉంటుంది. ఆ విధంగా మాటలోనే మధురం ఉంటుందమ్మా. కాబట్టే మనకు భగవంతుడు ఇచ్చిన వాక్శుద్ధి మాటని మనం ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు మనం ఎంత నిదానంగా ఆలోచించి ఎదుటి వాళ్ళని మనం గౌరవించి మనం ఎలాగ మాట్లాడతామో మనల్ని కూడా వాళ్ళు అలా గౌరవిస్తారు. అది మన కరెక్ట్గా అవుతుంది. కాబట్టి మన నోరు కరెక్ట్గా లేకపోతే మనకి ఏది అనుకూలం అనేది ఉండదమ్మా. అదే అందుకనే అంటారు కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. వాస్తవం, కరెక్ట్ అయిన మాట. అందువల్ల మన మాటే కరెక్ట్గా ఉండాలి తల్లి. మన మాటలో కొంచెం వేరే విధంగా పోయినప్పుడే ఈ మనిషి కరెక్ట్ అయిన మనిషి కాదు అనేది ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మేము కూడా జరుపుకుంటాము. కాబట్టి అది కూడా మాకు ముఖ్యమైనదే. మాకు ఎందుకంటే ఈ తెలంగాణలో ముఖ్యమైన పూజా విధానం అది ఆ జమ్మి. కాబట్టి ఆ జమ్మి కాబట్టి మాకు అది మేము చేస్తూనే ఉంటాం. దాంట్లో ఎలాంటిది మేము దాని గురించి కూడా మేము అన్ని టైం తీసుకొని కూడా చేస్తూనే ఉంటాం. రైట్, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. అదండి జమ్మికి సంబంధించి కోయిదొరలు ఏ విధంగా చేసుకుంటారు. నార్మల్గా మనందరం కూడా ముఖ్యంగా తెలంగాణలో జమ్మికి చాలా ప్రసిద్ధం. దానికి చాలా కథలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా అర్జునుడు జమ్మికి చెట్టు కింద తన ఆయుధాలు పెట్టాడని, అందుకనే ఆయుధ పూజలు చేస్తున్నారు అని రకరకాల కథలు మనకి తెలిసినవి ఉన్నాయి. కొంతమంది వేరే రకంగా మాట్లాడతారు. ఏదేమైనప్పటికీ ఆడపిల్లల్ని ఇంటికి పిలిచి జమ్మితో వాళ్ళని ఆశీర్వదించి దాన్ని బంగారంగా భావించి అందరం కలిసి భోజనాలు చేయటం అనేది తెలంగాణలో చాలా ఆనవాయితీగా వస్తున్న ఒక ఆచారం. ఈ ఆచారాన్ని ఎంతమంది పాటిస్తున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అందరికీ కూడా ఇలాంటి వీడియోస్ అందరికీ చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక శ్రీనివాసరాజు గారి దగ్గర, గారి దగ్గర మీరు జ్యోతిష్యం చూపించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.